సో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతోని ఎలాంటి పొత్తు ఉండదని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైతే రామచంద్రరావు తేల్చేశాడు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బి జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి బీజేపీ మీతోని పొత్తుకు నయ్యి అంటుంది. మరి మీరేమంటారు? పొత్తుకు తాతాలాడుతుర్రా? పొత్తు పెట్టుకుంటారా? ఏంటి ఏం చెప్తారు? అంటే మా ఆలోచన ఏందంటే ఎన్డీఏలో భాగస్వామ్యం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జాతీయ స్థాయిలో కూడా 2 ఎంపీలు మేము ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసా జరిగిన పరిణామాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా అక్కడ మంత్రులు ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుని యొక్క ఆలోచనతోటి రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ముందుకెళ్ళడం అయితే ఖాయం. ఆ అంశం వచ్చేసి రామచంద్రరావు గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయనకు కానీ నాది కానీ ఆ అంశం మేము మాట్లాడే అంత స్థాయి మాది కాదు. అది ఏదున్నా కానీ జాతీయ స్థాయిలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ నాయకులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారానే తెలియజేస్తాను. జాతీయ నాయకులతో మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే రామచంద్రరావు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన స్టేట్మెంట్ ఇది. మరి జాతీయ నాయకుల పర్మిషన్ ఉన్నట్టే కదా దీనికి సంబంధించి? మరి మేము ఈ అంశాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో కలిసి వస్తారా లేదా అనేది తర్వాత చూద్దాం, ఇంకా సమయం ఉంది కాబట్టి. మేము మాత్రం కలిసి వస్తే స్వాగతిస్తాం, లేదంటే మేము ముందుకెళ్తాం. మీ ద్వారా తెలియజేస్తాం. ఏంటి అసలు జనసేనకు అంత సీన్ లేదని చెప్పేసి తెలంగాణలో ఇప్పటికే జనసేన అంటే ఆంధ్ర పార్టీ, ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఆ వచ్చే ఓట్లు కూడా రావని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది బయట. మరి దానికి సంబంధించిన జనసేనకు సంబంధించి బీజేపీ ఇప్పటి నుంచే దూరంగా ఉంటుంది. మరి అంటే ఇది పదే పదే చాలాసార్లు చాలామంది చెప్తుర్రు. మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోయి మంచిగా ఎవరిది వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. ఈ అంశాన్ని దాదాపు కేసీఆర్ గారు గతంలో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అన్నదమ్ములుగా విడిపోయినాం, అన్నదమ్ములుగా డెవలప్ కావాలని. అటువంటి ప్రస్తావన మళ్ళొకసారి రావద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి బీసీ బిడ్డని ఇన్ఛార్జ్గా పెట్టిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మిగతా పార్టీలు మీరు చూసుకుంటే ఈరోజు వాళ్ళు రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తుంది ఏ పార్టీలన్నా తీసుకోండి, ఏ వర్గాలు ఉన్నాయో ఒకసారి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం మాకు రుద్దుతేంది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మా అభిప్రాయం మాది. సీన్ ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూస్తారు వాళ్ళు. ఎందుకంటే 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూసిర్రు, కాంగ్రెస్ పాలన 60 ఏళ్ళు చూసిర్రు, ఇప్పుడు కూడా చూస్తుర్రు. ఎందుకంటే ఉచిత హామీలు ఇవ్వడం కాదు, దాన్ని అమలు పరిచేలాగా ప్రయత్నం చేయాలనేది మా ఆలోచన. ఏ రకంగా మీరు చేయాలనేది మేము చూస్తాం. రాబోయే రోజుల్లో బలంగా మేము వెళ్తాము. యువత అంతా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. ఎక్కడ చూసుకున్నా కానీ పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి, మీరు చూస్తుర్రు. పార్టీ ఆఫీస్ ఎక్కడ కలకలలాడిపోతుంది. అంటే మేము ఏమంటామంటే యువత అంతా మా వైపు ఉంది. యువతనే ఈరోజు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ మార్చే దశలో ఉంటుంది. అటువంటి బలమైన నాయకుడు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయనను చూసి ఆకర్షితులై దాదాపు కొన్ని వేల మంది రోజు జాయిన్ అవుతుర్రు. కొంతమంది నాయకులు రావచ్చు, కొంతమంది యువత రావచ్చు. ఎందుకంటే రాజకీయాలు దినదినం మారుతుంటాయి. ఎప్పుడూ ఒకటే పార్టీకి బలంగా ఉండదు. ఎందుకంటే మీరు చూసుకోండి, భారతీయ జనతా పార్టీ ఈరోజు యావత్తు భారతదేశంలో 22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉంది. గతంలో మీరు చూసుకున్నట్టయితే కొన్ని రాష్ట్రాలలో పరిమితమైనది. అదే కాంగ్రెస్ యావత్తు భారతదేశంలో ఉండేది, కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ. ఓటింగ్ పరంగా ఏ రకంగా అయితే మీరు వెస్ట్ బెంగాల్ చూసుకోండి, వెస్ట్ బెంగాల్లో కూడా దీది ఉండేది ఈరోజు లేదు. అంటే రాజకీయాలు పరిణామాలు మారుతుంటాయి. ఒక వ్యక్తి ద్వారా రాజకీయం అనేది మారుతుంది అనేది అది సత్యం. ఏపీలో ఉన్న పరిస్థితులు వేరు, తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు. ఏపీలో కూటమి అవసరం ఉంది, తెలంగాణలో బీజేపీకి అవసరం లేదు. ఆ గత్యంతరం అవసరం లేదు, ఆ గత్యంతరం లేదు అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తాము, భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు ఎవరైనా సరే మేము బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాము. యువత మా వైపు ఉన్నది. మాకు ఎక్కడైతే బలం ఉందో అక్కడ మేము ఖచ్చితంగా ఒకవేళ వస్తే స్వాగతిస్తాము, లేదంటే మేము ఖచ్చితంగా పోటీ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఊకే ముసుగులో గుద్దులాటేందుకు ప్రయత్నం కొన్ని చోట్ల మాకు బలం ఉంది, ఆ బలం ఉన్న చోట్లనే పోటీ చేస్తాం. అది ఇప్పటికే సర్ కూడా అయిపోయింది, ఎస్ఐఆర్ కూడా అయిపోయింది. దాదాపు ఇక్కడ ఉన్న సెటిలర్ ఓటర్స్ ఏదైతే ఆంధ్ర ఓటర్స్ కూడా
ఆంధ్ర వరకే ఆంధ్రాకే చాలా వరకు వెళ్ళిన పరిస్థితి. ఈడ సో మీరు సో ఒకటి దానికి ఒకటి సంబంధించే గుర్తుపెట్టుకోవాలి. జనసేనను దూరం పెడుతున్నారా ఏంటి మరి అసలు? అటువంటిది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో భూభాగం. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు కరెంట్ బిల్లులు కడుతుర్రు, ట్యాక్సులు కడుతుర్రు, రోడ్ ట్యాక్స్ కడుతుర్రు, కార్లు కొంటే ట్యాక్సులు కడుతుర్రు. పొద్దున్న సాయంత్రం దాకా ట్యాక్సులు ఓటు ఒకటే దగ్గర ఉండాలి. ఓటు ఒకటే దగ్గర ఉండాలి కదా. చాలా మంది ఏపీకి తెలంగాణలో వెళ్ళిపోతున్నారు. ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తీసుకోండి గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇక్కడికెళ్ళి వచ్చిన ప్రాంతం వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఓట్లు ఉండొచ్చు, కొంతమంది ఓట్లు లేకపోవచ్చు. కానీ ఇక్కడ మనం జాతీయ భావాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మా జనసేన పార్టీ ఒక జాతీయ భావంతో ముందుకెళ్తుంది. ఓట్లు సీట్లు అంటారా రాబోయే రోజుల్లో చూద్దాం. మాకు అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీలు ఈ రకంగా మాట్లాడితే మేమేం చేయలేము. ఒక జాతీయ పార్టీ అంటే దాంట్లో భారతదేశంలో భూభాగమే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. దాన్ని విడదీసి చూస్తా అంటే దానికి మేమేం చేయలేము. జాతీయ భావాలు ఉండాలి. జాతీయ పార్టీలకు జాతీయ భావాల ఆలోచనలు ఉండాలి. అంతేగాని ప్రాంతీయ ఆలోచనలు ఉంటే మళ్ళీ అది ప్రాంతీయ పార్టీ అని నేను అనుకుంటా. ఏం చెప్తారంటే ఓవరాల్‌గా బీజేపీ ఎందుకు ఇప్పటి నుంచే ఎందుకు దూరం పెడుతుంది? దానికి ఏమన్నా కారణాలు ఏమన్నా? విషయం కాదు. అది రాబోయే రోజుల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారే దానికి మంచి మాట్లాడుతాడు. ఎందుకంటే గతంలో కూడా మేము బీఆర్ఎస్ ఏవైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆ రోజు కూడా మేము శ్రీమతి ఉమాదేవి గారు అదే పివి నరసింహరావు మన్మరాలు ఆమెకు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. అదే రోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ జరిగే రోజు చెప్పడం జరిగింది. ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఆమె గెలవడం జరిగింది. అంటే ఎప్పుడైనా కానీ కలిసిపోవాలనే మా ఆలోచన ఉంటుంది. లేదు వాళ్ళు నో అంటే మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. ఎక్కడైతే బలం ఉందో అక్కడ మేము ప్రయత్నం చేస్తాం. ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉంది. ఎందుకంటే తెలంగాణలో అధికారం మీదే అంటున్నారు. మరి ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా? ఎట్లా ఎంతమంది ఉన్నారు? ఏంటి ఏం చెప్తారు మరి? గతంలో కూడా ఇదే రకంగా టీఆర్ఎస్ని గత 15, 13 ఏళ్ళ కింద ఇదే రకంగా మాట్లాడడం జరిగింది. సో ఎట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎప్పుడైనా ఎవరిని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఈరోజు భారతదేశం అంతా గుర్తిస్తుంది. ఆయన ఒక నిజాయితీ పరుడు, డెవలప్మెంట్లో ముందుండే వ్యక్తి. మీరు పంచాయతీరాజ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా నంబర్ 1 స్థానంలో పెట్టిండు. అదే రకంగా రేపు తెలంగాణలో కూడా మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజా సమస్యల మీద దృష్టి పెడతాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆ ఒక్క సమస్యని పరిపూర్ణంగా పూర్తి చేసే ప్రయత్నం మేము చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ముందుకెళ్తాం. ఏదున్నా కానీ ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. పొత్తులనేది రామచంద్రరావు చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. పొత్తుకు సంబంధించి ఒకవేళ వాళ్ళు బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటే మేము రెడీగా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు పొత్తు వద్దనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తాం. జనసేన సత్తా కూడా ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో చూపెడతాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా పార్టీ పనిచేస్తుంది. సో పవన్ కళ్యాణ్ చూసే ఖచ్చితంగా ఇక్కడ ఓట్లు కూడా వేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పక్కన ఏపీలో ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జాతీయ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి సో అన్ని రాష్ట్రాల వాళ్ళ ఓటర్లు ఇక్కడ ఉన్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేనను ఆదరిస్తారని చెప్పేసి నమ్మకం అయితే మాకుందని చెప్పేసి జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ విజయ్తో సురేష్ RTV కోసం హైదరాబాద్.